నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు దీపా టీవీ న్యూస్. నా పేరు అనుష. వార్తల్లోకి వెళితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. ఒక 15 days బ్యాక్ 12 కోట్ల 15 లక్షలు తీసుకొచ్చి ఆ యొక్క మొత్తం టెంపుల్ అభివృద్ధి చేయడానికి ప్రభుత్వంతో ఒప్పించి జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గమనిస్తే చేస్తూ ఉన్నది. ఈరోజు యూత్న TGO అసోసియేషన్ భవన నిర్మాణానికి ఇన్వాల్వ్మెంట్ని all district officers, TGO association, state నుంచి state president, state secretary, ఉమ్మడి వరంగల్ నుంచి state president, ఉమ్మడి వరంగల్ district president, చివరి జిల్లా ప్రెసిడెంట్ శామ్యుల్ గారు, సెక్రటరీస్ అందరికీ శుభాకాంక్షలు. సో మన దగ్గర గౌరవనీయులు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ గారు, అడిషనల్ కలెక్టర్, ఇంకా అందరు అధికారులు అందరికీ నమస్కారం. సో TGO భవన్ ఇప్పుడే స్పీచ్ ఇచ్చినప్పుడు చెప్పారు, ఇది యాక్చువల్గా కొత్త జిల్లాకి ఇది ఫస్ట్ బిల్డింగ్. సో దట్ ఈస్ అ గ్రేట్ అచీవ్మెంట్ ఇక్కడ అందరికీ కారణం. సో మీ అందరికీ కంగ్రాచులేషన్. ఎందుకంటే కొత్త బిల్డింగ్ నిర్మాణం కూడా చాలా డీప్ ప్రాసెస్ నుంచి మనం ఇది చాలా కష్టంగా మనం అది తయారు చేస్తున్నాం. సో ఈ బిల్డింగ్కి మనం ఇలాగే మళ్ళీ కన్స్ట్రక్షన్ అవుతుంది. సో మీరు కూడా ఇది బిల్డింగ్ ఉపయోగంలో పెట్టాలి. సభాధ్యక్షులు చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గారు శామ్యుల్ గారు, ఈరోజు ముఖ్య అతిథులు మన జిల్లా కలెక్టర్ గారు రాహుల్ శర్మ గారు, PNGOs అధ్యక్షులు శ్రీనివాసరావు గారు, సత్యనారాయణరావు గారు, జగన్మోహన్ రావు గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మా అసిస్టెంట్ కలెక్టర్ గారు. వాస్తవంగా ఇంకా 2-3 సంవత్సరాలు పదవి విరమణ ఉన్నది అనుకున్నాడు, నాకు తెలియదు. కలెక్టర్ గారు చెప్తున్నారు ఈ నెల 31st. వారు రిటైర్మెంట్ అయినా కూడా ఒక యువకుడు లెక్క మంచిగా ఈ జిల్లాలో నలుమూలలో ఎక్కడే సమస్య ఉన్నదో పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తి మన అసిస్టెంట్ కలెక్టర్ గారు. ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు ఈ జిల్లా ప్రజల తరఫున వారికి తెలియజేస్తూ భగవంతుడు వారి యొక్క కుటుంబానికి ఆరోగ్యాలు కలిగి మంచి కార్యక్రమాల్లో మంచి శక్తినివ్వాలని కోరుతూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి మరి అధికారులందరికీ, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఉద్యోగ సంఘ నాయకులు, ఉద్యోగస్తులకి, మరి పాల్గొన్నటువంటి భూపాలపల్లి నియోజకవర్గ మరి భూపాలపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్స్కి, పత్రికా మీడియా సోదరులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం సోదరులారా. ఈ రోజు ఎట్లాగో భవనం కట్టించి ఇట్లా సర్దు పెట్టారు, దీన్ని పూర్తి చేస్తేనే మనకు ఫలితం ఉంటుంది. కలెక్టర్ గారు ఇవ్వాలి. మేము అనుకుంటున్నాం, అరే మంచి బంగ్లా కట్టిండ్రు, జిల్లా పరిషత్ లేకపోయి మా CEO గారు వచ్చిండ్రు, బంగ్లా లేదు, జడ్పీటీసీల పదవి కాలం అయిపోయింది, ఈ రోజు మండల పరిషత్ అధ్యక్షుల పదవి కాలం అయిపోయింది. ఏం సార్ మనం ఇక్కడ ఒక ప్రెస్ క్లబ్ ఇవ్వాలి, జిల్లా పరిషత్ ఇవ్వాలి. ఎందుకనంటే ఈ జిల్లాలో మా రిటైర్డ్ ఉద్యోగ సంఘాలు కూడా ఉన్నారు. పాపం రామచంద్రమూర్తి గారు, మా గుడియాల మేము 25,000 మంది ఉన్నాం, మేము కారు లేదు, నాకు లెక్కలు లేవు, మేము ఒక బిల్డింగ్ లో స్థలం ఇస్తే బిల్డింగ్ ఇచ్చి మేము కూడా బిల్డింగ్ పెట్టుకుంటామని చెప్పి రామచంద్రమూర్తి గారు అనేక సార్లు చెప్పడం జరిగింది. వాస్తవంగా భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఈ రోజు వనరులు ఉన్నాయి, వసతులు ఉన్నాయి. ఇక్కడ ఈ రోజు రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగ సంఘాలకు బిల్డింగ్లు ఇద్దాం, స్థలం ఇద్దాం, మీ రోజు ప్రెస్ క్లబ్ ఇద్దాం, ఒక రెడ్ క్రాస్ బిల్డింగ్ కట్టుకుందాం. ఈ జిల్లాలో అందరికీ వనరులు వసతులు ఉండే విధంగా మరి ఇక్కడ ఉద్యోగ సంఘాలు ఎవరు ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చినా మా NGOs బిల్డింగ్ ఉన్నది, పైన 2 రోజులైనా ఉండి
మనం ఇక్కడ మనము పోస్టింగ్ తెచ్చుకొని మంచిగా వద్దామనే రీతిలో తప్పకుండా ఏర్పాటు చేయించే ఆలోచన జిల్లా కలెక్టర్ గారు మీరు తీసుకుంటామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చూడారా, మా కలెక్టర్ గారికి కూడా చెప్తున్నాం, ఈ రోజు నేను 35 లక్షల రూపాయలు ప్రెస్ క్లబ్ కి ఇచ్చిన స్థలం చూపెడితే ప్రెస్ క్లబ్ ప్రెస్ సోదరులది కాదు, అది భూపాలపల్లి జయశంకర్ జిల్లా ప్రెస్ క్లబ్. ఇది భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఎన్జిఓ బిల్డింగ్, టీజీఓ బిల్డింగ్, పక్కన ఎన్జిఓ బిల్డింగ్, రేపు రిటైర్మెంట్ బిల్డింగ్ ఉంటుంది. ప్రభుత్వ భవనాలు తప్ప ఉద్యోగస్తుల భవనాలు కాదని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక వాటితో పాటు జిల్లా పరిషత్ భవనం గాని ఈ రోజు ఏది అవసరం ఉన్నా మన డబ్బులు బయటికి పోకుండా ముఖ్యమంత్రితో మాట్లాడతా కలెక్టర్ గారు ఈ రోజు పోయిన వ్యక్తులు 43 కోట్లు మైనస్ ఎక్సెస్ శాంక్షన్ ఇచ్చిపోయారు. ఆ 43 కోట్లను మనం లెవెల్ చేసుకొని ఇక్కడ అవసరం ఉన్నటువంటి భవనాలను ఎక్కువ తీసుకొద్దాం. నేను మొన్న రాత్రి 11 గంటల దాకా తిరిగి నిన్న 10 గంటల దాకా ఇక్కడనే ఉన్నా. 10:30కు బయలుదేరి ఖమ్మంలో 30 కోట్లు జూపేలి కృష్ణారావు ఇచ్చిండు అనగానే జూపేలిని పట్టుకుందామని చెప్పి రాత్రి 10 గంటలకు పట్టుకున్నా. రాత్రి 10 గంటలకు పట్టుకొని హనుమకొండకు వచ్చే వరకు 2:30 అయింది. మాట్లాడినాం. 20వ తారీఖు ప్రోగ్రాం పెట్టినాం. పాండవుల గుట్ట ఒక చరిత్ర కలిగినటువంటి గుట్ట, మైలాలకు ఒక సొరంగం ఉన్నది, కాకతీయులు నిర్మించిన గర్భ సముద్రం, పంపాపూర్ చెరువు ఉన్నది. ఇక్కడ అదే విధంగా అనేకమైనటువంటి టూరిజం ప్లేస్ కోటగుళ్ళు ఉన్నాయి. మాకు రావాలని చెప్పి 20వ తారీఖు నాడు ప్రోగ్రాం పెట్టాం. ఆ ప్రోగ్రాం కు మంత్రిని తీసుకొచ్చి నిధులు ఇక్కడ మంజూరు చేస్తాం. ఈ రోజు కోటంచె లక్ష్మీ నరసింహస్వామికి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు కొబ్బరికాయ కొట్టి నువ్వు నడిచినావు, ఆడ 12 కోట్లు ఇవ్వమని మంజూరు తెచ్చి జీవో తెచ్చాం. ఆ జీవో ఒకటే కాదు, 50 కోట్ల రూపాయలు ఆ ఆర్చ్ నుంచి అదే విధంగా చల్లగరిగే వరకు ఆర్ఎన్పి నిధుల ద్వారా 50 కోట్లకు కూడా ఒక జీవో తెస్తున్నాం. 100 కోట్లతో పంచాయతీరాజ్ రోడ్లకు కూడా 98 కోట్లతో ఒక జీవో తెచ్చాం. ఈ నియోజకవర్గంలో జిల్లాలో ఏ అవసరం ఉన్నా ప్రజల కొరకు అనునిత్యం మీ సేవకుడిగా పనిచేస్తాం.